నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, సాక్షి పేపర్ని ఎవరైనా చూస్తుంటే దాంట్లో మావిగన్ గురించి చాలా గొప్పగా హెడ్డింగ్ వేసుకున్నారు. నిన్నైతే పాపం రైమింగ్ బాగుందని వేసుకున్నారా, నిజంగా వేసుకున్నారో తెలియదు కానీ అందరి నోట మావిగన్ మాటే. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానికం అని చెప్పి సాక్షిలో ఒక ఆర్టికల్ వేశారు. అంటే ఇది అంటే మళ్ళీ దీనికి ఇంకా ఈయన ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతోనే రాజధాని కల సాకారం అంట. అదే అమరావతి అయితే రోడ్లు వేయాలంట, కరెంటు కావాలంట, డ్రైనేజీ కావాలంట, నీటి వసతి కావాలంట, దానికే 2 లక్షల కోట్లు అవుద్దంట. ఈ 1,02 లక్షల కోట్లు అనేది మరి సాక్షికి ఎవరు చెప్తే రాస్తున్నారో నాకైతే తెలీదు. రోడ్లకే దశాబ్దాలు పడితే ఇక రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటున్న ప్రజలు, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్నే మార్గం మేలంటున్న ఆ వర్గాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రజా సంక్షేమానికి మావిగన్ దోహదపడద్దంట. ఈ లాస్ట్లో ఒక పాయింట్ రాశారు చూసారా, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మావిగన్ అనేది కృష్ణా గుంటూరు మధ్య మాత్రమే ఉంది. మరి అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటే మీరు గతంలో ఏదో చెప్పారు కదా, రాజధానిని 3 రాజధానులు ఎందుకు పెడుతున్నారు అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలని. మరి మీరు గతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మోసం చేసిన విశాఖ ప్రజల పరిస్థితి ఏంటి, జ్యుడిషియల్ క్యాపిటల్ అని మోసం చేసిన కర్నూలు రాయలసీమ ప్రజల పరిస్థితి ఏంటి, అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి ఇద్దరికి చేసిన ద్రోహం ఎలా మర్చిపోవాలి? సరే, ఇవన్నీ కాసేపు రాజకీయాలు మాట్లాడుకుంటే చాలా వెళ్ళిపోద్ది. కానీ ఫస్ట్ సాక్షిలో ఈ వార్త రాశారు అంటే ప్రజలు నమ్ముతున్నారో లేదో పక్కన పెట్టి అట్లీస్ట్ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిని అనుసరించే వాళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ దాన్ని అగ్రీ చేయాలి. అప్పుడు నువ్వు సాక్షిలో రాసుకున్నా కానీ ఒక అందం. సరే, ప్రజలతో మాకేంటి సంబంధం, మా నాయకులు కార్యకర్తలు సూపర్ అన్నారు కాబట్టి మేము రాసామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది సీను. ఇప్పుడు జర్నలిస్టు సాయి అంటే సాధారణంగానే వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి ఆపదొచ్చిన ప్రతిసారి కూడా ఆయన్ని కాపాడే ప్రయత్నం చేసే వ్యక్తి. అలాగే కేఎస్ ప్రసాద్ కావచ్చు, అలాగే భాషా కావచ్చు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుని పాపం మోసేవాళ్ళు. గతంలో జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడిన వాళ్ళు. సరే, ప్రజలను మాటలు నమ్మలేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకునే వాళ్ళే ఇప్పుడు ఇక మేము తట్టుకోలేము, ఈ బాధలు మేము తట్టుకోలేమని చెప్పి ఆర్తనాదాలు పెడుతున్నారు. ఆర్తనాదాలు పెట్టడం అంటే అదేదో 4 గోడల మధ్య వాళ్ళు మాట్లాడుకోవడం కాదు. ఓపెన్గానే జగన్మోహన్ రెడ్డిని ఎలా అయితే సమర్థించారో అలాగే బయటకు వచ్చి అదొక చెత్త నిర్ణయం, ఆ నిర్ణయాన్ని ఎవరైతే స్క్రిప్ట్ రాసి ఇచ్చారో ఆడు మాత్రం మామూలుడు కాదు, జగన్మోహన్ రెడ్డి మీద పగదీర్చుకోవడానికి ఏదో ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడని చెప్పి వాళ్ళ సొంత పార్టీ నేతలే మాట్లాడుకునే పరిస్థితి. ఇక్కడ కూడా ఆడల్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే పాపం ఇక్కడ కూడా జగన్ని తప్పు పట్టట్లా. అది ఎవరో రాసిస్తే జగన్ చదివారు, జగన్కి ఏమీ తెలియదనే ధోరణిలో మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డిని పాపం వాళ్ళు ఇక్కడ కూడా తప్పు పట్టట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఒకసారి 1-2-3 చూపిస్తాను, ఒకసారి చూడండి. బదనాం చేయడానికే పుట్టారు చుట్టుపక్కల. ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వం హననం చేస్తుంటే వీళ్ళు కొంచెం ఒత్తులో నూనె పోసి కొంచెం ముందు తోస్తారు చూడు. నిజంగా ఆయన కావాలని ఏమైనా బ్లేమ్ చేస్తురా? ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడో ఎవరు ఏదో ఉన్నట్టు దగ్గర మాత్రం తగిలిన తమాష చూస్తున్నాడు. అయితే ఖచ్చితంగా మామాట లేకుండా చెప్తున్నాడు. అయితే ఇలాంటి అడ్డమైన చెత్త స్క్రిప్టులు రాసేవారు. సో ఏది ఏమైనా కూడా గత 2 రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డిని కామెడీ పీస్ చేసిరని మాత్రం చెప్పొచ్చు. రాసినోడు ఆ స్క్రిప్ట్ రాసిన రాసినోడు ఈ పేరు మరి ఏమి ఈక్వేషన్స్ బేస్ చేసి ఆయనకు ఏ క్రొనాలజీ ప్రకారం వివరించారో, ఏ మీనింగ్ చెప్తే దీనికి ఆయన యాక్సెప్ట్ చేసిండ్రో తెలియదు. కానీ మొత్తానికైతే 2 days నుంచి అయితే కామెడీ పీస్ చేసి ఇది అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. సో విన్నారు కదా, కేఎస్ ప్రసాద్ పాపం జగన్మోహన్ రెడ్డిని అత్యంత ఎలివేషన్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా ఒప్పు చేసినా అది ఒప్పే అని చెప్పుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చే కేఎస్ ప్రసాద్ కూడా ఓపెన్ అయిపోయాడు పాపం. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం కవర్ చేస్తారు? అరే నువ్వు అమరావతి రాజధాని అంటే ఎస్ అమరావతి రాజధాని అన్నారు వాళ్ళు, నువ్వు 3 రాజధానులు అంటే 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు మావిగాని అంటున్నావు, ఈ రోజు మావిగాని అంటారు, రేపొద్దున అవిసె గింజ అంటావు, అవిసె గింజ అనాలి, లేకపోతే తామర పువ్వు అంటావు, తామర పువ్వు అనాలి. వాళ్ళకు ఓపిక నశించిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక స్టాండ్ మీద నిలబడితే ఆడ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ స్టాండ్కి నిలబడ్డాడు కాబట్టి దాని మీద పోరాడతారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి రోజుకో స్టాండ్ తీసుకుంటే వీళ్ళు అబాసు పాలవ్వలేరు కదా. సో అందుకని వీళ్ళు కూడా ఓపెన్ అయ్యారు. సరే, ఒకళ్ళనే చూశారు, మీరు ఇంకొకరిని కూడా చూపిస్తారు చూడండి. ఎంత భ్రమలో కూడా ఉంటారు అన్నది అర్థం కాలేదు. సాక్షి హెడ్డింగ్ పెట్టుకొచ్చింది, అంతా మావిగన్ మాటే అందరి నోట. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో మావిగన్ ద్వారా రాజధాని కల తక్షణమే సాకారం.
ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు, ఎటు చూసినా ఇదే చర్చ, ఆచరణ సాధ్యమైన ఈ ఆలోచనే మేలుంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, సోషల్ మీడియా, రాజకీయ వ్యాపార వర్గాలు విస్తృత చర్చ. ఎవరన్నా దాని గురించి పాజిటివ్గా చర్చించుకుంటున్నారా? అసలు ఈ టైంలో ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలు ఉన్నాడు. నిజంగా ఇదే అయితే కనుక అప్పుడే చేసి ఉండాలి కదా. అప్పుడేమో 3 రాజధానులని ఏ రాజధాని సెట్ కాకుండా చేయటం, ఇప్పుడేమో ఆల్రెడీ సెట్ అవుతున్నటువంటి రాజధాని మీదన ఇది ఈ ముక్క అప్పుడే చేయొచ్చు. లేదా పోనీ ఇంతకు ముందునే చెప్పచ్చు. లేదా ఈవెన్ నిన్న లోక్సభ రాజ్యసభలో ఈ చర్చ చెప్పారా, ఈ ప్రతిపాదన తెచ్చారా? లోక్సభ రాజ్యసభలో అది కూడా మావిగన్ అనే పేరు ఎందుకు? ఏదో కేరళ తమిళనాడు వాళ్ళ పేర్ల టైపులో ఇక్కడ మనకు కావాల్సినటువంటి పేరు, లేదా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కావాలన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపాదన ఏమన్నా అక్కడ చర్చించారంటే లేదు. మేము ఖండిస్తున్నాం, అమరావతిని వ్యతిరేకిస్తున్నాం, అమరావతిని సమర్థిస్తాం, కానీ ఈ బిల్లు ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నాం. పోనీ నువ్వు ఎలా కావాలో బిల్లు చెప్పలేకపోతుంది కదా. అదే ప్రజలందరూ అసహించుకుంటున్నారు. స్పష్టత లేనటువంటి కేవలం అమరావతి వ్యతిరేకం. విన్నారు కదా, ప్రజలు అసహించుకుంటున్నారు అని చివరిలో జర్నలిస్టు సాయే చెప్పాడు. ఇవన్నీ మనం మాట్లాడినవి కాదు, లేకపోతే ఎవరో కూటమి సానుభూతి పరులు మాట్లాడినవి కాదు. నిత్యం పాపం జగన్మోహన్ రెడ్డిని కాపాడే వ్యక్తులు. మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదని బాధపడి వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ ట్రోల్ అవుతాడో మేము పడతాం. ఓకే, ప్రెస్ మీట్ పెడితే ట్రోల్ అవుతాడు. నిన్న మావిగన్ ట్రోల్స్ చూసారా మీరు? అరాచకం ఎంత ఘోరంగా. విన్నారు కదా, ఇవన్నీ నేను చెప్పినవి కాదు. నేను ఎందుకు సాక్షిలో నేను అదే చెప్పేది. సాక్షిలో రాసిన ఒక వార్త పట్ల వాళ్ళ పార్టీ నాయకుల్లోనే నమ్మకం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజలు నమ్ముతున్నారు, ప్రజల నోట మావిగన్ మాట ప్రజలందరూ హర్షిస్తున్నారు, రాజకీయ మేధావులు చర్చిస్తున్నారు. వీళ్ళు రాజకీయ మేధావులు కదా? వైసీపీ పార్టీకి నిన్నటిదాకా వీళ్ళే కదా రాజకీయ మేధావులు. సాక్షి లెగిస్తే డిబేట్కి పిలిచేది ఈ రాజకీయ మేధావులనే కదా. మరి ఈ రాజకీయ మేధావులే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే భయపడుతున్నారు. ఇది నేను చెప్పలా, ఇప్పుడు స్వయంగా మీరు విన్నారు కదా. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టకుండా తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో ఉంటే వీళ్ళు బాధపడేవాళ్ళు. ఇదేంట్రా బాబు జగన్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు, కనీసం ప్రతిపక్ష పాత్రన పోషించాలి కదా అని ఒక బాధ భయం ఉండేది వాళ్ళకి. ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే బాగుండు, ఒక 3-4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే బాగుండు, ఆయన ఏమీ మాట్లాడకుండా ఉంటే బాగుండు అని అనుకునే పరిస్థితికి వచ్చారంటే ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళే చెప్పారు. జగన్ ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ ట్రోల్ అవుతాడనే భయం ఎక్కువైపోయింది మాకు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు, ప్రజల్లో ఒక కామెడీ పీస్ అయిపోయాడు, ఒక జోకర్ మాదిరి చూస్తున్నారు జగన్ని, మాకు బాధ కలుగుతుంది, ఆయన దీనికంటే 4 రోజులు బయటకు రాకుండా ఉంటే బాగుండని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ మేధావులు చర్చించుకుంటున్నటువంటి అంశం. నేను ముగ్గురిని మీకు చూపించా. నేను ఇంకోటి కూడా చూపిస్తా. నిన్న ఎవరో ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి ఎందుకు పేర్లను షార్ట్ కట్లో పిలిచినప్పుడు మావిగన్ అని ఎందుకు పిలవకూడదు, చంద్రబాబు నాయుడిని సిబిఎన్ అనటం లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ని పీకే అనటం లేదా, ఎందుకు నరేంద్ర మోదీని నమో అనటం లేదా, అలాగే దీన్ని కూడా అంటారు అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. దానికి కూడా ఒక చిన్న కౌంటర్ ఉంది, ఒకసారి చూద్దాం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎందుకు, కంకిపాడు ఎందుకద్దు, మావిగన్ కమ్ ఎందుకద్దు, జగ్గేపేట ఎందుకద్దు, మావిగన్ కమ్ జగ్గా ఎందుకు తెనాలద్దు, మావిగన్ కమ్ జగ్గా తెనా మంగళగిరి ఎందుకద్దు, మీరు ఇంకా పామర్రు అన్ని కలపచ్చు, ఎందుకున్నది చిలుకలూరుపేట ఎందుకు కలపకూడదు, అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే పని అయిపోతుంది కదా. కదా నిన్న వెంకటరెడ్డి మాట్లాడాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు పేరుని షార్ట్ కట్లో పిలవట్లేదా, నరేంద్ర మోదీని షార్ట్ కట్లో పిలవట్లేదా, అలాగే ఓళ్లను షార్ట్ కట్లో పిలిస్తే తప్పేంటని చెప్పి మాట్లాడాడు. సరే, నిన్న వెంకటరెడ్డి చెప్పిందే కాసేపు కరెక్ట్ అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతి, వైజాగ్, కర్నూలు రాజధాని అన్నప్పుడు అమరావతిలో ఏఎం తీసుకుని, వైజాగ్లో విఐ తీసుకుని, కర్నూలులో కేఈ తీసుకోవచ్చు కదా, అంవీకు అని పెట్టవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి మొన్న 3 రాజధానులు పెట్టినప్పుడు దీని మొత్తానికి కలిపి అంవీకు అని ఒక పేరు పెట్టవచ్చు కదా. మరి ఎందుకని పూర్తి పేర్లు ఎందుకు పెట్టారు? అంటే వ్యక్తుల పేర్లకి ప్రాంతాల పేర్లకి సంబంధమా? మరి ఇలా హాఫ్ నాలెడ్జ్ అనే బిరుదు ఉత్తినే రాలా. ఇలాంటి నాలెడ్జ్తో మాట్లాడుతున్నావు కాబట్టి, ఇలాంటి హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నావు కాబట్టి నీకు హాఫ్ నాలెడ్జ్ అని బిరుదులు ఇచ్చారు.
సో మొత్తంగా వైసీపీ ఏదైతే దీన్ని పాపం ప్రజల్లోకి బలంగా రుద్దాలి, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనే కరెక్టు అని ప్రజలు మాట్లాడుకోవాలనే ప్రయత్నం చేశారో అది ముందు సొంత పార్టీలోనే ఒప్పించలేకపోయారు. దీనికి తగ్గట్టు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం. ఆల్రెడీ మార్నింగ్ దీని మీద ఒక వీడియో కూడా చేసాం మనం. టెలికాన్ఫరెన్స్ పెట్టి కృష్ణా గుంటూరుకు చెందినటువంటి కీలక నేతలతో పాటు సమన్వయకర్తల్ని కాల్లో తీసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందంతా ఇని చివరికి వాళ్ళకు కూడా చిర్రెత్తుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎదురు ప్రశ్నించారంట. ఇదేనా రాజధాని, మావిగంతో అయినా ఆగుతామా, ఇంకొక 4 రాజధానులు వస్తాయా, మాకు క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎదురు ఒక డైలాగ్ కొట్టారంట. ఎందుకంటే మీరు అమరావతి అంటే మేము అమరావతి అన్నాం ప్రజల దగ్గరికి వెళ్ళి, మీరు 3 రాజధానులు అంటే మేము 3 రాజధానులు అన్నాం ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరు మావిగన్ అంటే రేపొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళి మావిగన్ అంటాం, తర్వాత మీరు ఇంకో గన్ను ఆ గన్ను ఈ గన్ను తీసుకొచ్చారంటే ప్రజలు పేడతో కొడతారు మొహం మీద. కాబట్టి ఇక్కడతో ఆగిపోతామా, ఈ మావిగంతో అయినా మనం ఆగుతామా, లేదా ఇంకో 4 రాజధానులు వస్తాయో చెబితే దాన్ని బట్టి మేము ప్రజల్లో ఏం మాట్లాడాలో ప్లాన్ చేసుకుంటామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి రివర్స్ కౌంటర్ ఇస్తే పాపం ఆయన ఏం చేయాలో తెలియక టెలికాన్ఫరెన్స్ను కూడా అర్ధాంతరంగా ముగించి టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసి వెళ్ళిపోయాడు. అంటే సొంత పార్టీ నేతలు కూడా హర్షించటంలో, ముఖ్యంగా కృష్ణా గుంటూరు నేతలు ఆల్రెడీ చావు దెబ్బతిని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనబట్టే ఈ రోజు మేము సత్యాం ఎక్కడని చెప్పి వాళ్ళకు ఒక బాధ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అమరావతి అంటాడేమో, అంటేనన్నా మాకు కొద్దిగా ఊరట లభిస్తుంది, మేము కూడా అమరావతి స్టాండ్ మీదే ఉన్నామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చని ఆడు భావిస్తుంటే, నువ్వు అమరావతి అంటాం మానేసి మళ్ళీ మావి గన్ను ఆ గన్ను ఈ గన్ను అంటే పాపం వాళ్ళకు కూడా చిర్రెత్తుకొచ్చింది. సో మొత్తంగా వైసీపీ చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అవుతున్నాయి తప్ప ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఆకతాయికంగా ఏదో కాసేపు ఆ రోజు పార్లమెంటులో బిల్లు పాస్ని డైవర్ట్ చేయడం కోసం చెప్పినటువంటి మాటలను వైసీపీ పార్టీ సీరియస్గా తీసుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు వైసీపీ కక్కలాక మింగలాక ఎటు అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉందంటే ముందు నొయ్యి వెనక్కి పోయి, అలాగని ముందుకెళ్ళలేరు, అలాగని వెనక్కి రాలేరు. ఎందుకంటే సొంత పార్టీ నేతలు కార్యకర్తలే సహకరించకపోతే దాన్ని ప్రజల్లోకి ఎక్కడ తీసుకెళ్తారు, దాని గురించి ఎక్కడ మాట్లాడతారు? ఈ రోజు ఏ డిబేట్లోనైనా వైసీపీ ప్రతినిధులు మాట్లాడాలంటే బిత్రమోహం వేసి అటు ఇటు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లే. 3 రాజధానులు ఏమైందా, అమరావతి ఏమైందా, ఇప్పుడు మావిగానే అన్నారంటే వాళ్ళకి దగ్గర సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సమాధానం చెప్పలా. 3 ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ ఏమో ఇప్పుడు తీసుకొచ్చి మావిగానే అంటున్నాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిలకడ లేని వ్యక్తి అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మొత్తంగా వైసీపీ ఏదైతే జగన్ మావిగన్ మాట చెప్పాడో అది సొంత పార్టీలోనే చిచ్చు పెట్టింది అనటంలో సందేహం అయితే లేదు.